యా రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, మరి ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? జనరల్ గా మన 10th క్లాస్ వరకు మన యొక్క నాలెడ్జ్ కానీ లేదా మన యొక్క మార్క్ కానీ ఇంకొకరితో కంపేర్ చేస్తూ డిస్టింగ్విష్ చేయరు. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన యొక్క మార్క్ ఇంకొకరి యొక్క మార్క్ బేస్డ్ గా డివైడ్ చేస్తూ ఒక ప్రాసెస్ చేసి పర్సంటైల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్సల్యూట్లీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా గ్రూప్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఓ పేపర్ ఈజీగా ఉంది నేను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశానంటే వీలు కాదండి, అది వర్కౌట్ కాదు. నీతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలా రాశారు వాళ్ళ మార్క్స్ బేస్డ్ గా నీకు ర్యాంక్ ఉంటుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం, ర్యాంక్ తెచ్చుకోవడం అనే ఫినామినా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎగ్జామ్ ని ట్యాకిల్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన అబ్సల్యూట్ ఎగ్జామ్స్, రిలేటివ్ ఎగ్జామ్స్ రెండు ఉంటాయి. అబ్సల్యూట్ ఎగ్జామ్స్ అంటే 10th ఇంటర్మీడియట్ మనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు, మార్క్స్ ఇస్తారు. కానీ ఒక ప్రొఫెషనల్ కాలేజీలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కంపల్సరీగా కండక్ట్ చేసి మిమ్మల్ని సాగ్రిగేట్ చేసి బైఫర్గేట్ చేసి సో మిమ్మల్ని ఐఐటిఎన్స్ అని లేదా మెడికోస్ అని డివైడ్ చేసి ఆ ప్రొఫెషనల్ కాలేజెస్ లోకి పంపిస్తారు. కాబట్టి ప్రొఫెషనల్ కాలేజీలోకి వెళ్ళడానికి రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నేను ఓవరాల్ గా చెప్తాను, అది నీట్ కాదు, నీట్ అని కాదు, లేదా జేఈ అని కాదు, ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే 3 S's ఉంటాయండి. వాటిని ప్రాపర్ గా మానిటర్ చేయాలి. ఆ 3 S'లు ఏంటంటే ఫస్ట్, ఇదంతా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చాలా కేర్ఫుల్ అంశాలు. దెర్ ఆర్ 3 ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ క్వాలిటేటివ్ ర్యాంక్ అండ్ బేసిక్ గా మీ అందరికి అర్థమవుతుందని నేను కొద్దిగా లాంగ్వేజ్ ఇంగ్లీషు మన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, రీజనల్ లాంగ్వేజ్, లేదా ఓన్లీ ఇంగ్లీష్ లో కూడా వీడియో చేయొచ్చు. కానీ చాలా మంది రూరల్ ప్లేసెస్ లో అర్థం కాదని మన రీజనల్ లాంగ్వేజ్ చెప్తున్నానండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక ఫస్ట్ పేపర్ తీసుకొని అదే పేపర్ డీల్ చేసేటప్పుడు సెలక్షన్ అండి. సెలక్షన్ అంటే ఏంటి? క్వశ్చన్ పేపర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏది బెటర్, ఏది స్కోరింగ్ చేసుకోండి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నాక కూడా పర్టికులర్లీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు వచ్చిన అన్ని సెలెక్ట్ చేసుకుని వాటిని రాయండి ఫస్ట్. అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది మీలో. అదే డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది నెక్స్ట్ సబ్జెక్ట్ రాయడానికి. సెలక్షన్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ర్యాంక్ డిసైడింగ్ లో. సెలక్షన్ తర్వాత స్పీడ్. స్పీడ్ అంటే ఒక ప్రాబ్లం డీల్ చేసేటప్పుడు ఒకటే మెథడ్కి స్టిక్ ఆన్ అవ్వకుండా ఆప్షన్స్ బేస్డ్ గా, ఒక్కొక్కసారి ఆప్షన్ చూడండి, ఆప్షన్ బేస్డ్ గా ఎలిమినేషన్ మెథడ్ అని ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు ఈ కాంటెస్ట్ లో, గో ఫర్ సెకండ్. సెకండ్ ఈస్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ వర్కౌట్ ఫర్ దిస్ ఆప్షన్, దిస్ క్వశ్చన్, go for third one. Like that, there is one process of opting the options by using elimination method. తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అండి. సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అంటే అక్కడ ఆప్షన్స్ లో NS0, NS1 పెట్టి వెంటనే ట్యాకిల్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ సెలక్షన్ తర్వాత స్పీడ్ అంటే క్వశ్చన్ డీల్ చేసే ప్రాసెస్ డిఫరెంట్ కైండ్స్ లో చేయాలి. తర్వాత స్ట్రైక్ రేట్ బేసిక్, ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చూడగానే కంగారు పడి గందరగోళానికి గురి అయితే మనకు ఆ క్వశ్చన్ ఏ టాపిక్ లో కూడా స్ట్రైక్ అవ్వదు. చాలా కూల్ గా, హ్యాపీగా మనం ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ రాసిన ఆబ్జెక్టివ్ 45% క్రాస్ అయితే మంచి ర్యాంక్ వస్తుందని తెలుసుకోండి. తద్వారా పేపర్ హ్యాండిల్ చేయండి. సో స్ట్రైక్ రేట్ అంటే ఏంటంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్టూడెంట్ స్టేటస్ ఆఫ్ ది మైండ్ అండి. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఈజీగా క్వశ్చన్స్ హ్యాండిల్ చేయొచ్చు. సో స్ట్రైక్ రేట్ ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైతే మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతామో, ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లోనే ఈ హ్యాబిట్స్ ని మీరు నేర్చుకోవాలి. ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ ని డీల్ చేసేటప్పుడు ఇది ఏ టాపిక్ లో స్ట్రైక్ అవ్వాలంటే ఆడ చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. డైలీ ఒక ½ an hour ఎగ్జామ్ రాయటం, ఆ ఇన్నోవేటివ్ థాట్స్ మీలో రావాలి అంటే, ఆ విత్ ఇన్ టైంలో మీకు స్ట్రైక్ అవ్వాలంటే అది ఎగ్జామ్ హాల్లో వచ్చేది కాదండి. ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో దానికి కూడా సబ్జెక్ట్ నేర్చుకునేటట్టే ఒక ఫ్యాక్టర్ గా కౌంట్ చేసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎంత కసిగా, ఎంత ఒక డెస్పరేట్ గా స్టూడెంట్స్ వర్క్ చేస్తారో అంత డెస్పరేట్ గా ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ లో నేను నేర్చుకున్నంత ప్రాపర్ గా ఎగ్జిబిట్ చేసి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనే తపన, ఆ సెన్స్, అవన్నీ కూడా ప్రాక్టీస్ అవ్వాలండి. ఇవన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ అవుతాయి?
మనం ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందే ఎన్ని ఫ్యాక్టర్స్ త్రిబుల్ఎస్ స్పీడ్, సెలక్షన్, స్ట్రైక్ రేట్ ఈ మూడింటిని ప్రాపర్ గా మీరు కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లోనే వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఓవర్ నైట్ రాదండి. ఇది హ్యాబిచువేట్ అయితే ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒక మీరు రాసిన ప్రీవియస్ ఎగ్జామ్ కానీ చాలా జోవియల్ గా రాయొచ్చు. ఎక్కువ మంది ఈ ఎగ్జామ్స్ లో ఈ జేఈలో కానీ నీట్లో కానీ రకరకాల ఎగ్జామ్స్ లో ర్యాంక్ రాకపోవడానికి పాపం నలుగురు చాలా కష్టపడతారు. కానీ ర్యాంక్ రాకపోవడానికి కారణం సబ్జెక్ట్ లేక కాదు. మనం ఎంత చెప్పినా ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ క్వశ్చనే డీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది రాతే సెకండ్, థర్డ్, అలా ఒక 4-5 క్వశ్చన్స్ బై అన్ఫార్చునేట్ గా టఫ్ గా ఉంటే స్టూడెంట్ షింక్ అయిపోయే ప్రాబ్లమ్స్ వదిలేసి అమ్మో నాకు పేపర్ చాలా కష్టం ఉంది, ఐ వుడ్ నాట్ గెట్ త్రూ అని కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు. కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తలు ఎగ్జామ్ హాల్ ఎలా ఉండాలని తీసుకోవడం మీకు మంచి ర్యాంక్ రావడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ.